ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ విజయలక్ష్మి. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈరోజు టిప్స్ని చూసేద్దాము. సో ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఇంకా దోమలకేనండి. దోమలు ఉంటే ఇంట్లో చిన్నపిల్లలకు కుట్టిన పెద్దవాళ్ళకు కుట్టిన దద్దులు అసలు పోనే పోవు, చాలా చిరాగ్గా కూడా ఉంటుంది కదా. సో మనం ధూప్ స్టిక్ కానీ ఇలాగా ఇంట్లో ధూపం కానీ వేసుకునే స్టిక్స్ ఉంటాయి కదా, సో అది ఒక చిన్న గ్లాస్లో కానీ ఒక బౌల్లో కానీ వేసేయండి. దాంట్లో మీరు వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదండి, వెల్లుల్లి పొట్టు తీసుకొని చక్కగా వేసేయండి. సో ఆ ధూప్ స్టిక్ పొగకి కొంచెం అవి అంటుకుంటూ అదంతా ఒక రకమైన స్మెల్ వస్తుందండి. ఒక్క దోమ కూడా ఉండదు, అసలు చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఇంట్లో ఎక్కడంటే అక్కడ బెడ్రూమ్లో కాసేపు, హాల్లో కాసేపు చక్కగా పెట్టేసుకుంటే దోమలన్నీ పోతాయండి. కానీ ఇది వెలిగించినప్పుడు డోస్ తీయడం, కిటికీలు ఓపెన్ చేసి ఉంచుకోవడం చేయకండి. సో డోస్ అన్నీ వేసేసుకొని చక్కగా ఒకవైపు పెట్టుకుంటే ఇంట్లో ఉన్న దోమలు కూడా చచ్చిపోతాయండి. సో ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది కదా. సో చూసారు కదా, లాస్ట్లో అలా కాలుతూనే ఉంటుంది అనమాట. మనకు ఆ వెల్లుల్లి పొట్టు కాలేకుంది, స్మెల్ కూడా డిఫరెంట్గా వస్తూ దోమలు అనేవి పోతాయండి. సో సెకండ్ టిప్ చూసేద్దామండి. సో ఇలాగ వయసు ఉంటాయి కదా, కెటిల్వి కానీ లేదు ఐరన్ బాక్స్ కానీ మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఏదైనా సరే వైర్లు అనేవి అట్లా ఉంటే గనక మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో మనకి ఎంత అవసరమో చూసుకొని ప్లగ్ బాక్స్ దగ్గర అంతా కొంచెం ఫోల్డ్ చేసేసుకొని, మనకి పనికిరాని రబ్బర్ బ్యాండ్స్ కానీ చిన్నపిల్లలు ఏమన్నా బ్యాండ్స్ కానీ ఒకటి పోతే ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి కదండి. సో అవి యూస్ చేయండి. ఒక బ్యాండ్ తీసుకొని చక్కగా వేసేసుకుంటే మనకు ఆ డిస్టర్బెన్స్ అనేది ఉండదు అనమాట. సో బ్యాండ్ని కూడా యూస్ చేసినట్టు ఉంటుంది. పక్కన ఊరికే పడేసే కన్నా ఏదో ఒక పర్పస్గా యూస్ చేసుకుంటే బాగుంటుంది కదండి. సో ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టిప్ అనేది చూద్దాము. సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇప్పుడు చలికాలంలో కాళ్ళకి పొగుళ్ళు అనేది ఎక్కువగా వస్తుంది కదండి. సో వాటర్లో మనం ఎక్కువసేపు ఉన్న కాళ్ళు తడి ఆరవు, అలాగే పొగుళ్ళు అనేది ఈజీగా బాగా వస్తూ ఉంటాయి. చలికాలంలో మనకి స్కిన్ కానీ పెదాలు కానీ కాళ్ళ పొగుళ్ళు కానీ ఎక్కువగానే వస్తూ ఉంటే రెండు టిప్స్ షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసరికి కొంచెం ప్లేట్లో కానీ బౌల్లో కానీ కొంచెం కర్డ్ తీసుకోండి, పెరుగు తీసుకొని దాంట్లోకి లెమన్ జ్యూస్ పిండేసేయండి. ఒకవేళ లెమన్ లేదు అని అంటే వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. సో ఈ రెండింటిని కలిపేసుకొని మనకి చక్కగా ఒక పేస్ట్ లాగా వస్తుంది కదా, కాళ్ళ పాదాలకి పెట్టేసుకొని కొంచెం సేపు అయిన తర్వాత వాష్ చేసుకుంటే కొంచెం రెగ్యులర్గా చేస్తూ ఉంటే పాదాలకి ఆ పగుళ్ళు అనేవి పోతాయండి. సెకండ్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, కొంచెం వ్యాజ్లైన్ తీసుకున్నాను, అలాగే కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. వ్యాజ్లైన్, కోకోనట్ ఆయిల్, అలాగే కొంచెము లెమన్ లేకపోతే ఇదే ప్లేస్లో మీరు వెనిగర్ కూడా యూస్ చేయొచ్చు. ఇది కూడా చక్కగా కలిపేసుకొని మీకు కాళ్ళ పగుళ్ళు ఉన్న దగ్గర కొంచెం రెగ్యులర్గా ఒక 2 డేస్కి 3 డేస్కి అలా అప్లై చేస్తూ ఉంటే, రెగ్యులర్గా చేస్తూ ఉంటే పగుళ్ళు అనేది తొందరగా తగ్గుతాయండి. మీకు కుదిరితే డైలీ యూస్ చేసినా కూడా తొందరగా పగుళ్ళు అనేది తగ్గుతాయి అన్నమాట. సో ఆడవాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇంతకు ముందు కూడా ఈ టిప్ని షేర్ చేశానండి, అయితే ఇప్పుడు బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకే మళ్ళీ షేర్ చేస్తున్నాను, ఎవరైనా మిస్ అయ్యి ఉంటారని చెప్పేసి. సో మనకి చలికాలంలో అయినా ఇది మెయిన్ అండి. చలికాలంలో మనకి చేతులకు కూడా ఏదన్నా సరే చల్లగా పట్టుకోవాలన్నా, ఏదైనా క్లీన్ చేయాలన్నా కూడా వెంటనే మళ్ళీ చేతులు కడుక్కోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది, చల్లగా ఉన్నాయి కదా నీళ్ళు. అది కాక సో ఏదైనా క్లీన్ చేయాలనుకున్నప్పుడు చేతికి ఇలాగా పాత సాక్స్ అనేది వేసేసుకొని చక్కగా క్లీన్ చేసుకోండి. పొద్దాకులు మనము చేతిని కూడా క్లీన్ చేసుకునే అవసరం ఉండదు. అలాగే మనకి ఏదన్నా కూడా డస్ట్ కానీ ఇలాగే ఏదన్నా స్టవ్ క్లీన్ చేయాలన్నా అవన్నీ మనకి డైరెక్ట్గా చేతికి కూడా అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా వేసేసుకొని చక్కగా గ్యాస్ బర్నర్స్ కానీ చూస్తున్నారు కదా, గ్యాస్ ప్లేట్స్ కానీ అవన్నీ చక్కగా తుడిచేసుకోవచ్చండి. పైన గ్యాస్ పైన కౌంటర్ టాప్ కానీ మొత్తము. అలాగే మనకి ఇట్లాగే ఏదైనా దుమ్ము పట్టిన కిటికీలు ఉన్నా కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మనం చెయ్యి పెట్టాలంటే ఈ వింటర్లో చేతులు అనేది చాలా, చేతులకు కూడా వేళ్ళ దగ్గర పగుళ్ళు అవి వస్తూ ఉంటాయి, నొప్పులు పుడుతూ ఉంటాయి కదా. ఈ టిప్ కూడా ఆడవాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. సో హెల్ప్ కూడా అవుతుంది. ఏదైనా పాత సాక్స్ పడేయటం కంటే ఏదో ఒకటి రీయూజ్గా యూజ్ అవుతుంది కదా. సో నెక్స్ట్ టిప్ చూసేద్దామండి. నెక్స్ట్ టిప్ ఏంటి అని అంటే, ఇలాగా మనకి
ఓల్డ్ షర్ట్స్ ఉంటాయి కదా మగవాళ్ళవి, ఆ షర్ట్ అనేది ఒకటి తీసుకోండి. అంటే వాళ్ళవి పనికి రాకుండా మనం పక్కన పడేసినవి కానీ చినిగిపోయినవి కానీ ఇంకా మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, అలా ఓల్డ్ షర్ట్ ఏదన్నా ఉంటే ఆ షర్ట్ తీసుకొని నేను చూపిస్తున్నా కదా, మనకి వీళ్ళకి హ్యాండ్స్ ఉంటాయి కదా షర్ట్కి హ్యాండ్స్, ఆ హ్యాండ్స్ పైనుంచి కట్ చేసేసాను. చూసారా, మధ్యలో పార్ట్ వరకే ఉంచాను. సో మనకి ఇది బాగా యూజ్ అవుతుందండి. చిన్న పిల్లోస్ కానీ ఒక మీడియం సైజు పిల్లో చక్కగా పడుతుందండి. సో బటన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా బటన్స్ తీసేసుకొని మనం పిల్లోని తొడిగేసుకోవచ్చు అనమాట. కింద పైన స్టిచ్ చేసుకుంటే చాలా బాగా పిల్లో కవర్గా యూజ్ అవుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి బెండకాయ చూపిస్తున్నాను కదా, బెండకాయ ఏంటి అని అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ బౌల్లో కానీ వేసేసుకొని కొంచెం వాటర్ పోసేయండి దాంట్లో. సో బెండకాయ వాటరు అట్లా కొంచెం సేపు వాటర్ పోసేసి ఉంచితే ఒక జిగురుదనం వస్తుందండి, ఒక 10-15 మినిట్స్కి. ఆ వాటర్ పొద్దున్నే మనం పొరగడుపున తాగటం వల్ల కాళ్ళ నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ మోకాళ్ళలో గుజ్జు పెరగడము నొప్పులు అనేవి బాగా తగ్గుతాయండి. చాలామంది పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు కదండి. బెస్ట్ సొల్యూషను, ట్రై చేయండి, చాలా బాగా తగ్గుతాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.